అండి వెల్కమ్ టు రోజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్ సారీ అండి 2 days నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ అయితే రావట్లేదు. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేసానండి. అండ్ ఇప్పుడైతే మీకు రెగ్యులర్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో చాలా మంది ఏంటంటే అక్క కవర్స్ అండ్ షీట్స్ మాకు కొరియర్ చేయండి అని అడిగారండి. ఆ విషయం మీకు కూడా తెలిసిందే. సో నేను కూడా వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని వాట్సాప్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతున్నానండి. కాకపోతే ఏంటి అంటే మాకు ఇట్లా కేజీ మీద మాకు కొరియర్ ఛార్జెస్ కి 60 రూపీస్ పడుతుంది. అండ్ కవర్స్ కి కూడా 60 రూపీస్ పడుతుంది. అంటే ఓన్లీ వాళ్ళకి కేజీ షీట్స్ కి కేజీ కవర్స్ కే 120 రూపీస్ పడుతుంది. సో ఇలా చూసుకున్నా కానీ చాలా మంది కూడా ఒక 2, 3, 5 కేజీస్ కూడా ఆర్డర్స్ అడుగుతున్నారండి. ఇలా ఎక్కువ కేజీస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి డెలివరీ ఛార్జెస్ అనేది ఎక్కువ అమౌంట్ పడుతుంది. అందుకోసమని చాలా మంది ఆలోచించి ఏం చేస్తున్నారంటే కొరియర్ వద్దులే అండి మేము ఇక్కడ తీసుకుంటాము అనేసి అన్నారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఛార్జెస్ పడిపోతుంది. ఈ ఎక్కువ ఛార్జెస్ పెట్టే అమౌంట్ వల్ల మేము ఇంకా స్టాక్ కానీ లేదంటే ఎక్స్ట్రా షీట్స్ కానీ లేదంటే ఎక్స్ట్రా కవర్స్ కానీ తెచ్చుకోవచ్చు. సో చాలా మందికి మేము కూడా ఆలోచించామండి. ఏమని అంటే సో మనం కేజీకే మనం 120 రూపీస్ కొరియర్ ఛార్జెస్ పడినప్పుడు ఎక్కువ కేజీలు తీసుకున్నప్పుడు ఎక్కువ అమౌంట్ పడుతుంది కదా. సో ఈ విధంగా మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే అనిపించదు, కొంచెం లాస్ అనిపిస్తుంది. సో వాళ్ళతో మేము డిస్కషన్ చేసి ఈ విషయం అయితే చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టాక్ ఎక్కడైతే దొరుకుతుందో సరౌండింగ్ లోకి వచ్చి కొంచెం సెర్చ్ చేసి వేరే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎలా తెలుస్తుంది అంటే మాకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. మా దగ్గర నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అడిగి ఎక్కడెక్కడ దగ్గరగా ఉన్న సరౌండింగ్ లో కనుక్కుంటున్నామండి. ఈ విధంగా అయితే కనుక్కొని చేస్తున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది రేర్ గా హైదరాబాద్ లో చెప్పండి అక్క ఎక్కడ అని అడుగుతున్నాండి. సో చాలా మందికి కూడా చెప్పాను. హైదరాబాద్ లో బేగం బజార్ లో అండి ఫిష్ మార్కెట్ సర్కిల్ దగ్గర అక్కడ కొంచెం మనం ముందు గలీలో వెళ్తే ఒక ముసలైన మాత్రమే చిన్న కొట్టులాగా పెట్టుకుంటారండి. అతని దగ్గర బుక్స్ కవర్స్ అన్ని ఉంటాయి. సో చిన్న షాప్ కదా అనేసి చాలా మంది డైరెక్ట్ గా అడగకుండా వెళ్ళిపోతున్నారు. సో మీరు ఫిష్ మార్కెట్ సరౌండింగ్ లో ఉన్న ఒక స్టేట్ సందులో ఉంటారండి ఒక ముసలైన. సో అతని దగ్గర వెళ్ళి అడగండి, కంపల్సరీగా దొరుకుతుంది. అతని షాప్ అడ్రస్ క్లియర్ గా చెప్పండి అక్క అనేసి అడిగారు. సో మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా అక్కడ వెళ్ళి తీసుకున్నారండి. నాకు కూడా మెసేజ్ చేస్తారు వాట్సాప్ మెసేజ్. కాకపోతే పర్టికులర్ గా షాప్ పేరు అడ్రస్ అయితే తెలియదు అక్క. మాకు తెలిసింది వచ్చి ఓన్లీ బేగం బజార్ ఫిష్ మార్కెట్ లో కొంచెం సరౌండింగ్ లోపలికి వెళ్తే ఒక ముసలైన పెద్దని అయితే పెట్టుకున్నాడు. అతని దగ్గర మనకి షీట్స్ కవర్స్ దొరుకుతున్నాయి అని చెప్పారండి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అండ్ షీట్స్ కవర్స్ అయితే ఇలా అయితే లేవక్క, ఓన్లీ ప్లేన్ అట్టలు అయితే ఉన్నాయి. అవి కూడా కేజీ వచ్చి 60 రూపాయలు మాత్రమే అని చెప్పారండి. సో నేను చెప్పిన ప్రైస్ కి అక్కడ ప్రైస్ కి చూసుకుంటే కూడా చాలా అంటే చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ప్లెయిన్ షీట్స్ తీసుకుంటున్నారు కదా, మరి మీరు ఎలా సేల్ చేస్తున్నారు, ఎలా వెళ్తున్నాయి అని కూడా అడిగానండి. ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా కనుక్కున్నాను. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అక్క మేము ప్లెయిన్ అట్టలే తీసుకుంటాం, కాకపోతే ఇక్కడైతే 5 రూపీస్ మీకు ప్రింటెడ్ వచ్చిందో మాకు అలా లేదు. నేను వాటి బదులు ఏం చేస్తానంటే ఒక స్టాంప్ తీసుకున్నాను. అక్కడే మాకు స్టాంప్ కూడా దొరుకుతున్నాయి. సో 5 రూపీస్ స్టాంప్ వచ్చేసి 250 నుంచి 300 లోపటే ఉంది. అదే స్టాంప్ తీసుకొని 5 రూపీస్ స్టాంప్ చేసేసి మేమైతే ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం అక్క. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు 120 రూపీస్ కేజీ చెప్తున్నారు కదా. సో అలా మాకు 4 కేజీస్ కి 5 కేజీస్ కి తక్కువ పెట్టే బదులు ఒక స్టాంప్ తీసుకున్నా కానీ మాకు దగ్గరకు వచ్చేసి 1000 సీట్స్ అయినా మేము ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మేము ప్రింట్ చేసి చేస్తున్నాము. సో మా దగ్గర అయితే కొంచెం పర్వాలేదు పోతున్నాయి, కానీ మేము అడుగుతున్నాం మాకు ఇలాంటి షీట్స్ దొరకట్లేదు. సో ఇలా మేము 5 రూపీస్ ప్రింట్ చేసి ఇస్తాము, తీసుకుంటారా అనేసి అడిగేసరికి వాళ్ళు ఓకే తెండి అన్నారంట. సో వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నారండి. అట్టలు వచ్చేసి కేజీ 110 రూపీస్ అండి. సో కొరియర్ చేయాలన్నా 60 రూపీస్, మనకి టోటల్ వచ్చేసి 170 రూపీస్ పడుతుంది. అలా కాకుండా మనం కేజీ లెక్కన తీసుకున్నా కానీ ఇంకో 20 రూపీస్ వేసుకున్నా కానీ మనకి అట్టలే 3 కేజీస్ అయితే ఈజీగా 180కి 3 కేజీస్ అట్టలు అయితే వచ్చేసాయండి. సో చూసారు ప్రైస్ అనేది చాలా మనకి ప్రాఫిటబుల్ అయితే చాలా ఉంది. ఎందుకంటే ప్లెయిన్ అట్టలో మనం జస్ట్ స్టాంప్ వేసుకొని ఇలా మనం స్టాక్ చేసుకొని అమ్ముకున్నా కానీ మనకైతే చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉందండి. సో మాకైతే ఇవైతే దగ్గరగా దొరుకుతాయి కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి ఇదే ప్రిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇదే చేస్తున్నాము. సో నేను చెప్పేది అంటే ముందుగా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే స్టార్ట్ చేస్తామో అదే అట్టల్ని కంటిన్యూ చేయండి. లేదు ఇప్పుడు మేము మీరు పంపియండి అన్నాక మేము పంపిస్తాము, ఓకే మీరు ఇప్పుడు కేజీకి 160 అయినా పెట్టుకుంటాము, మీరు 2 కేజీస్ పంపియండి అన్నా పర్లేదు పంపిస్తాము. సో ముందు మీకు ఆర్డర్స్ ఎక్కువైనప్పుడు బిజినెస్ బాగా రన్ అయినప్పుడు మీకు 5 కేజీస్ 10 కేజీస్ కావాలి, అప్పుడు మీకు కేజీస్ ఎంఆర్పి ఎక్కువ అవుతుంది, అలాగే కొరియర్ ఛార్జెస్ ఎంఆర్పి కూడా ఎక్కువ అవుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ మీకు ఏంటంటే ప్రాఫిట్ బదులు మీకు లాసే అవుతుంది. ఖచ్చితంగా డైరెక్ట్ చెప్పేస్తాను నేనే, ప్రాఫిట్ బదులు మనకి అక్కడ లాసే అవుతుంది.
అలా కాకుండా ఇలా మనం ప్లేన్ అట్టలు తీసుకొని స్టాంప్ తీసుకొని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలా చూసారు కదా, మనం కొరియర్ చేసే బదులు కూడా మనం చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్లోనే. ఇక్కడ మీకు 1 టైం చెప్తున్నాను, ప్రింటెడ్ అట్టలు, ఫుల్ ప్రింటెడ్ అట్టలు కాకుండా మనం ప్లేన్ అట్టలు తీసుకొని 5 రూపీస్ స్టాంప్ వేసుకొని ఇలా తీసుకుంటే కూడా మనకి మంచి ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కేజీ ప్లేన్ అట్టలు వచ్చి 60 రూపీసే పడుతుంది. సో మనకి ఎక్కువ షీట్స్ రావడము, అలాగే తక్కువ ప్రైస్లో ఎక్కువ షీట్స్ 60 to 70 షీట్స్ అయితే వస్తాయండి కేజీకి. చాలా మంది అడిగారు, అక్క కేజీకి ఎన్ని షీట్లు వస్తాయి చెప్పండి అని అడిగారు, అందుకే చెప్తున్నాను. కేజీకి వచ్చేసి మనకి 60 to 70 వస్తాయండి. అది ప్రింటెడ్ అయినా లేకపోతే నాన్ ప్రింటెడ్ అయినా సేమ్ ప్రైస్. సేమ్ అట్టలు ఒకటే, క్వాంటిటీ అంతా ఒకటే, కానీ ఎంఆర్పి అనేది డిఫరెంట్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమము మనం ప్లేన్ అట్టలకే ప్రిఫరెన్స్ చేయండి. అలాగే స్టాంప్ వేసి చూడండి, ఒకసారి అడగండి, ఖచ్చితంగా అడిగితే కన్ఫర్మ్గా మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఉన్న సరౌండింగ్లో ఒకసారి మనం చెక్ చేసుకోండి, మనకి అట్టలు దొరుకుతాయా లేదా. కన్ఫర్మ్గా తిరగండి, 1 డే మొత్తం టైం అనేది స్పెండ్ చేయండి. ఇది మీరు టైం వేస్ట్ చేసేది కాదు, మనం ఓన్గా చేసుకునే ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంటికాడే చేసుకునే బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా ఇది మన బిజినెస్, మనకి కావాలి కాబట్టి 1 డే మీది కాదనుకొని 100% తిరగండి, జెన్యున్ గా తిరగండి, ఖచ్చితంగా మీకు దొరుకుతారు. మనమైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఈ ప్రింటెడ్ అట్టల్ ప్రిఫరెన్స్ కంటే మనం ఉన్న ఏరియా సరౌండింగ్ కనుక్కొని ఒక స్టాంప్ లేదా అక్కడ దొరుకుతాయా లేదా ఖచ్చితంగా అనుకొని అప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మేము ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు, ఈజీగా మేము కొరియర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంటే మనకి కొరియర్ ఛార్జెస్ 60 రూపీస్ కేజీకి పడుతుంది. సో ఇలా ఎంఆర్పి అనేది మనకి ఎక్కువ అయిపోతుంది, అందువల్ల మనకి అక్కడ ప్రాఫిట్ బదులు లాస్ వస్తుంది. కాబట్టి మీకు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు కొరియర్ అయితే ఖచ్చితంగా చేస్తాము, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.